ఇదిగో దేవునికి అప్పచెప్పేద్దాం. బలిపీఠం ఎక్కడ ఉంది? పశువు రెడీగా ఉంది. బలిపీఠం మీద పశువులు పెట్టండి. మొదటి అవకాశం మీకే ఇస్తున్నా కాబట్టి మీదే చాయిస్ అనుకుని వారికి అవకాశం ఇచ్చాడు. ఇక చూడండి, ఆ 450 మంది ప్రవక్తలు బల్యాలు కత్తులు అన్ని పట్టుకొని దేవతకి వాళ్ళ దేవుడికి ఆరాధిస్తూ ఉన్నారంట. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా తెలుసా? చెప్పాలి. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, ఇంచుమించు 4-5 గంటల వరకు పిలుస్తున్నారంట. దేవుళ్ళని దేవతల్ని పిలుస్తున్నారంట. ఓ దేవుడా రా, అష్టారోతు దేవత, అత్తిమ దేవత, ఇంకా బైబిల్లో ఏ ఏ దేవతలు ఉన్నాయో ఆ దేవుళ్ళన్నిటి బయలు దేవత రా అని పిలుస్తూ 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 ఉన్నారు. ఎప్పుడు మొదలుకొని? ఉదయం మొదలుకొని రమాణం అనుకుందాం. ఎన్ని గంటలు ఇంచుమించు? మధ్యాహ్నం అన్నారు కదా, సరే మధ్యాహ్నం దాకా. ఉదయం 9 మొదలెట్టారనుకో, మధ్యాహ్నం 2 దాకా ఎన్ని గంటలు? నిన్ను అడగను, లెక్క రావుగా చెప్పండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 దాకా 5 గంటలు అరుస్తున్నారంట. వాళ్ళు కేకలు వేస్తున్నారంట. ఇక రావట్లేదని ఆఖరి గంటలు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు కోసేసుకుంటున్నారంట. చేతులు కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కోసేసుకొని రక్తాలు కాల్చేసుకుంటున్నారు. దేవతలు దేవుళ్ళు రావట్లేదని ఏలియా అంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎంత చమత్కారం, ఎంత గుండె ధైర్యమో చూడండి ఈ మనిషికి. అసలు ఏం చూసుకున్నంత ధైర్యమో. ఏలియాని మీరు చూస్తే అసలు ఆ మనుషులు ఎంత మాట్లాడగలరా అనుకుంటారు. కానీ ఆ ఏలియా ఆ 450 మంది తెలుసా, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు గాఢ నిద్రలో ఉన్నాడేమో, లేకుండా అంటాడు. ఎంత ధైర్యం అండి ఆ మనుషుడికి. ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇక ఆ సమయం అయిపోయింది, ఆ టైం అయిపోయింది, రక్తం అంతా కాలిపోయింది. ఇక అందరూ అయిపోయింది వాళ్ళలో సత్తువ. ఓకే రైట్, అయిపోయిందా మీ టైం? అయిపోయిందా మీ సమయం? అయిపోయింది. ఇక మా వల్ల కాదనుకున్నా. మనోడు లైన్లోకి వచ్చాడు. ఏలియా బలిపీఠాన్ని కట్టాడంట. చక్కగా అమర్చిన బలిపీఠం, దాని మీద పశువును పడుకోబెట్టాడు. ఇక మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ కందకం చుట్టూ, ఆ బలిపీఠం చుట్టూ గమనించండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, ఒక రకంగా ఆ పశువును పెట్టిన తర్వాత ఆ కందకంలో ఏం పోయాలా? అసలైతే ఏం పోయాలి? మంట మండాలంటే, పొయ్యి మండాలంటే కిరసనంలో, డీజిలో, లేకపోతే పెట్రోలో ఏదో అంటే తగలయ్యా. లేదు, స్వయంగా దేవుడు అగ్ని దిగి రావాలని ప్రార్థన చేయాలి. కానీ ఈ భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? ఇశ్రాయేలు వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొచ్చి బలిపీఠం కట్టి బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలు క్రమంగా పేర్చి